చెప్పాలన్న మరి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మరి మోడీ గెలుస్తారా రాహుల్ గాంధీ? మీ ఓటు ఎవరికి అనుకున్నారు? బీజేపీ కన్నా. బీజేపీ. ఎందుకు బీజేపీ? ఈ కరువు పని పెట్టిండు, ఉచిత బియ్యం ఎత్తండు, అదండి. దాని గురించి బీజేపీ అనుకుంటున్నారు. మరి ఇక్కడ మీకు ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో మరి ఎవరు గెలుస్తారు? మరి వినోద్ రావు గారు బీజేపీ నుంచి టఫ్ ఉన్నది. టఫ్ ఉందా అంటే ఎవరెవరికి ఉండొచ్చు ఎక్కువ శాతం? కాంగ్రెస్ కానీ బీజేపీకి. కాంగ్రెస్ అంటే వెంకటేశ్వరరావు అని ఆయన ఎవరు వచ్చారంట. ఇంకా కాంగ్రెస్ డిక్లేర్ చేయలేదు అన్న, బీజేపీ అనుకుంటున్నాను. బీజేపీ అంటే ప్రస్తుతానికి బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ అభ్యర్థి బట్టి వేస్తారా లేదా ఎట్లా పార్టీ బట్టా? పార్టీ పరంగా అభ్యర్థి పెట్టిన ఈయన పర్లేదా వినోద్ రావు గారు ఎట్లా? మరి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి బట్టి మీరు డిక్లేర్ చేస్తారు ఎట్లా ఉంటుందండి? పోటీ అయితే బీజేపీ కాంగ్రెస్ పెద్దరికి ఉన్నది. చెప్పాలన్న మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మీకు తెలిసే ఉంటుంది. మోడీ గారు గెలుస్తారా రాహుల్ గాంధీ? మీ ఓటు ఎటు అనుకుంటున్నాయి? మోడీ గారికి. ఎందుకు మోడీ గారు? ఇప్పుడు ఈ వ్యవసాయ పనులకు కానీ ముందు కట్లని అవన్నీ సబ్సిడీ ప్లస్ ఇప్పుడు మళ్ళీ స్వచ్ఛ భారత్ అని చాలా రామ మందిరం అయోధ్య రామ మందిరం ఎంతో కష్టపడి దాని గురించి చాలా 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 పనులు చేసి నరేంద్ర మోడీ అనుకుంటున్నాను. అవునండి. మరి మీకు ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో మరి ఎవరు గెలుస్తారు? మరి బీజేపీ నుంచి వినోదరావు గారు ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, మరి కాంగ్రెస్ నుంచి ఇంకా డిక్లేర్ కాలేదంటున్నారు. మరి ఎవరు గెలుస్తారంట? మరి మన అయితే ఇప్పుడు బీజేపీ నుంచి వినోదరావు గారు గెలుస్తారు. అదే మోడీ గారి అభిమానం మీద మన ఓట్లు అటు వేయాలని బీజేపీ. అంటే వినోదరావు గారు వ్యక్తిగతంగా ఎట్లా అంటే అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? మన ఓన్లీ మోడీ గారి మోడీని చూసే ఓటు పడుతుంది. చెప్పాలి బాబాయ్, మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి మోడీ గెలుస్తారా లేకపోతే రాహుల్ గాంధీ? మీ ఓటు ఎవరికి అనుకుంటారు? నువ్వు 100 చెప్పినా మోడీ గెలుతురు. ఎందుకని మోడీ అంటే రీజన్? పథకాలు బాగా ఉంటాయిలే కానీ సరే పల్లెటూర్లకు తక్కువ అందిని మంచిగా అందుతున్నాయి ఆయన పెట్టిన. ఇప్పుడు రైతు 10 ఎకరాలు ఉండ 2000, అది కరెక్టు. అది 10 ఎకరాలోడికి కాదు అదే 2000, ఎకరం ఓడికి అదే 2000, కొంటుండోడికి అదే 2000, అదే కరెక్టు ప్రతి దానికి. మోడీ మట్టికి ఇప్పుడు బాగు మళ్ళీ స్థానంలో వస్తాడు. మరి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంకో నేను ఎక్కంగా ముందు పెన్షన్ రుణమాఫీ అన్న ఏమన్నా వచ్చినాయి వాళ్ళకి? ఏమన్నా ఇప్పటికి 4 నెలలు 100 రోజుల్లో అన్నాడు. ఇప్పుడు 4 నెలలు ఏం వచ్చిన వాళ్ళు ఏమన్నా అందినే అసలు జనానికి? వరద పెన్షన్ 4000 ఇస్తాను, 4000 వాళ్ళు ఇచ్చిన 2000 అదే కేసీఆర్ పెట్టిన 2000 ఇచ్చింది వాళ్ళు. డెవలప్ కాదు ఏది కాదు అసలు. మళ్ళీ ఈ కాడు అసలు ఏమి చేయడు. ఈ ఆగస్టులో అతను రుణమాఫీ, ఈ పార్లమెంట్ అయిపోతే కథం వాళ్ళు మళ్ళీ గోయిందే. 24 గంటల కరెంట్ అంటున్నారు. ఇవాళ ఎన్నిసార్లు కటింగ్ అవుతుంది? ఫ్రీ కరెంట్ ఇప్పుడు కాకుండా అసలు ఇళ్ళ కరెంట్ లేదు. ఇప్పుడు నిన్న తీసిన ఎండకైతే ఒక ఇంట్లో కూడా బతికే ఇదిగా లేరు ఎండకి. మరి అంటే ఇప్పుడు మీ ఖమ్మం పార్లమెంట్ మరి ఎవరు గెలుస్తారు? మరి ఇక ఇప్పుడైతే క్యాండిడేట్ ఆయన రావడం కొత్తగా ఎవరు? వినోదరావు బీజేపీ రావడం కొత్తగా వేస్తారు కూడా. అంతకుముందు చేసిన ఆయన కాడ పెద్దగా ఏం లేదండి. లేదు ఏదన్నా అంటే వినోదరావుకు ఉంటుందా మరి ఎట్లా? ఈసారిగా ఆయన చూడటం ఇప్పుడే కదా ఫస్ట్ అవకాశం ఇవ్వాలి. చెప్పాలి ఇక్కడ వైరానా లోకలా? ఇక్కడనే వల్లాపురం వైరా మండలం. చెప్పాలి మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి పైన మోడీకి పడుతుందా కాంగ్రెస్కి పడుతుందా? అదే రాహుల్ గాంధీకి. మోడీకే. ఎందుకు అంట? మోడీ మంచి పనులు చేస్తా అంటే పథకాల లేకపోతే అభివృద్ధి జరిగింది? అభివృద్ధి రోడ్లన్నీ ఆయనేగా ఇచ్చేది. మరి అంటే కాంగ్రెస్ అంత లేదంట ఎట్లా? మరి కాంగ్రెస్ ఇప్పుడు మొన్న మోసం చేసినందుకు ఈసారి చాలా తక్కువ పడుతుంది. ఎంపీ తక్కువ పడుతుంది పార్లమెంట్. మరి ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్ మరి ఎవరు గెలుస్తారు? మరి వినోదరావు గారు బీజేపీ నుంచి, నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ నుంచి. నాకు పడవలే వినోదరావు గారే. మరి ఎట్లా అంటే అభ్యర్థిని చూసి ఓటు పడుతుందా ఇక్కడ, లేదంటే పార్టీ సింబల్ పరంగా పడుతుందంట బీజేపీకి? పార్టీ అనేది కాదు, ముఖ్యంగా బీజేపీకి వేద్దామని అనుకుంటున్నాను. చెప్పాలి మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు మరి నరేంద్ర మోడీకి పడుతుందా ఓటు లేదా రాహుల్ గాంధీకా? ఎందుకు? నేను రాహుల్ గాంధీకి అయితే నరేంద్ర మోడీకి వేస్తా, పనులు మంచుకుంటాని. రీజన్ ఏంటన్నా? అంటే రీజన్ నరేంద్ర మోడీనే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఏంటంటే కొద్దిగా పనులు చేస్తారని, అధికార పార్టీ కాబట్టి. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల పరిపాలన చూసావు కదా, పరిపాలన అక్కడ ఇప్పుడు 10 సంవత్సరాల పరిపాలన అటు బాగుంది. తెలంగాణలో ఇప్పుడు మొదలుపెట్టింది కాబట్టి కొద్దిగా ఇప్పుడు మంచిగా ఉంది అని ఈసారి అటు చూద్దామని ఆలోచనతో ఉన్నాం. ఈ కాంగ్రెస్ అంత ఎఫెక్ట్ ఉంటుంది మరి ఎట్లా? కాంగ్రెస్ ఏమో రాజకీయ నాయకులు వాళ్ళు చేస్తారు అంటే ఎట్లుందంట మరి పరిపాలన? ఏదన్నా పనులు కానీ చెత్త పనులు కానీ పంచాయతీకి ఇయటం కానీ పైనుంచి రావటం అధికారి వాటిని చూసి కొద్దిగా. మరి ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్ ఎలా ఉంటుంది? కారమని పనులు మందానుకున్నాను బీజేపీ గెలిచిద్దని ఆలోచన ఉంది. నిన్న ర్యాలీకి కూడా వచ్చాము మేము.
ఖమ్మం. ఎట్లుందంట మరి ఇక్కడ వినోద్ రావు గారికి ఉంటుందా ఎట్లా? మరి నామా నాగేశ్వరరావు ఉన్నారు, వినోద్ గారికి ఇక్కడ నడిచిద్ది. బీజేపీ నడుస్తుందంట. ఇక్కడ అంటే ఎందుకన్నా వినోద్ రావు గారు ఎందుకు చూస్ చేసుకోవడానికి కారణం రీజన్? ఇప్పుడు ఆయన ఎప్పుడు నిలబడలే, ఎప్పుడు నిలబడి నామా గారు ఎన్ని పార్టీలు నిలబడి ఆయన నిలబడుతూనే ఉండడం. అందుకే ఇప్పుడు ఈయనకి కొత్తగా నిలబడ్డా కాబట్టి వెనకాల ఒకసారి చూద్దామని ఒకసారి ఆలోచించాను. చెప్పాలన్న మరి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎవరు గెలుస్తారు, మోడీయా రాహుల్ గాంధీయా? మీ ఓటు ఎవరికి అనుకుంటారు? మోడీ గారికి హోప్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకన్నా అంటే రీజన్? 2 సంవత్సరాల నుంచి పదవులు ఉన్నాడు కాబట్టి బాగున్నాయి పథకాలు కానీ ఏదైనా సరే. చెప్పాలి మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు మరి రైతు ఎటువైపు, బీజేపీ వైపా కాంగ్రెస్ వైపా? ఎవరికి ఓటేస్తే ఈసారి? ఎందుకు బీజేపీ? బీజేపీకి 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రామ మందిరం మా హిందూ మతాల కోసం తీసుకొచ్చిండు. జై శ్రీరామ్. మరి ఇక్కడ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మరి కాంగ్రెస్తో మాకు ఎటువంటి సంబంధాలు ఉండవు అసలు. కాంగ్రెస్లో ఏముంది, మొత్తం శూన్యమే. వాడి మీద వీడి మీద వాడు దండయాత్ర చేసుకున్నారు. రైతుకి ఏం మిగులుతుంది? రైతు భరోసా అంటే రైతు భరోసా ఇచ్చిండా? 2 లక్షలు రుణమాఫీ అంటే రుణమాఫీ ఇచ్చిండు ఎంతవరకు మన రేవంత్ రెడ్డి గారు? ఏదో మళ్ళీ ఆగస్టు 15 వరకు పొడిగిచ్చిండు. ఎందుకు? దాంట్లో నమ్మకం ఎంత ఉందో నిజం ఎంత ఉందో తెలియదు. నేను వస్తే మరి అభివృద్ధి చేస్తా అంటుండు, మరి గత 60 సంవత్సరాలు మేము చేసింది అభివృద్ధే కదా అంటుండ్రు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ లేని ఇక్కడ కాంగ్రెస్ వచ్చేసుకోండి. పైనుంచి నిధులు రాని రేవంత్ రెడ్డి గారు ఇంట్లో నుంచి తెచ్చి పెడతారు డబ్బులని. రైతుకి ఏం మిగులుతుంది? ఏం మిగలట్లేదు అసలు, శూన్యం. ఇంతవరకు అది దాని ధర గిట్టుబాటు ధర కలిపిస్తున్నాడు, కలిపలేదు. మాకు ఉచిత రేషన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి 5 కిలోలు బియ్యం ఎత్తండో, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 1 కేజీ బియ్యం ఎత్తండే. అసలు రేషన్ కార్డు ఎందుకు మాకు తెలంగాణలో? కేంద్ర ప్రభుత్వం లేదు రేషన్ కార్డు, నెలకు గీక్కోవడానికి కూడా పనికిరాదు. 1 కేజీ బియ్యం కోసం ఏం చేసుకోండు? 5 లక్షలు అన్నాడు, 10 లక్షలు అన్నాడు. ఏదో ఆరోగ్యశ్రీ భరితం కింద 10 లక్షలు అన్నాడు. 10 లక్షలు ఇచ్చిండా? అదే మోడీ గారు ఇప్పుడు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 10 లక్షల స్కీమ్ పెట్టిండు. అది ఎంత మంచి పథకం! అదే పథకాన్ని ఇక్కడ పెట్టిండు రేవంత్ రెడ్డి. పెట్టలేదు అసలు, వేస్ట్ ప్రభుత్వం అది. కాంగ్రెస్ కష్టం అంట. కాంగ్రెస్ కష్టం ఈసారి. ఇక్కడ మరి ఎంపీ ఎవరు మరి? ఖమ్మం. ఇప్పుడు ఖమ్మం తాండ్ర వినోదరావు గారు, కమలంపూ గుర్తు. ఎందుకంటే వినోదరావు గారు ఎందుకు అనుకుంటున్నాం? మరి వ్యక్తిత్వం గల మనిషి, పేదల కోసం పాటుపడుతుండు. నాగేశ్వరరావు ఇప్పుడు గతంలో చేసి గతంలో ఉన్నాడు కానీ అభివృద్ధి చేసిన పనులు కానీ నామే నాశనం తొక్కి పాటేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకి డిస్కస్ ఇంతవరకు పార్టీ టికెట్ కూడా కన్ఫర్మ్ చేయడానికి చాలా కాలం పట్టింది. కాంగ్రెస్లో ఇప్పుడు కొట్టుకునే ఉన్నారు. ఇంతవరకు సీట్ ఎవరికనేది తేల్చలేదు అసలు. బీజేపీ వస్తే చేస్తుంటారు. బీజేపీ వద్ద ఒక నమ్మకం ఉందండి. ఎక్కడెక్కడ విదేశాలలో ఉన్నటువంటి లీడర్లకు కానీ కేడర్లకు కానీ వెన్నులు పుట్టించింది మన మోదీ గారు. ఇప్పుడు అత్యున్నత స్థానంలో 5వ స్థానంలో ఉంది. 2వ స్థానానికి తీసుకొస్తాడు. 2వ స్థానానికి కానీ అవసరమైతే దేశంలో ఫస్ట్కి కానీ ప్రపంచ దేశాలలో నెంబర్ 1 స్థానం ఉంది మన మోడీ గారికి. మరి అంటే ఇక్కడ వినోదరావు గారు క్లీన్ స్వీపా లేదంటే పోటీ ఉంటుందా? కొద్దిగా గట్టి పోటీ ఏముండదు. ఏకగ్రీవంగా అయితే ఎందుకు